టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్, పలు సినిమాల్లో నటించిన వారిలో నటి పూనమ్ కౌర్ ఒకరు. ఆమె సినిమాల్లో నటించి ఫేమస్ అవటం కంటే కూడా వివాదాస్పద పోస్టులు చేస్తూ పెద్ద ఎత్తున ఫేమస్ అయ్యింది. తనకు ఇండస్ట్రీలో కొంతమంది అన్యాయం చేశారంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ని ఉద్దేశించి తరచూ సోషల్ మీడియా వేదికగా పూనమ్ చేసే పోస్టులు సంచలనంగా మారుతూ ఉంటాయి. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈమె రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి కూడా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా కర్మ సిద్ధాంతం అంటూ పూనమ్ మరొక పోస్టు చేసింది. అయితే ఈ పోస్ట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి చేసిందని స్పష్టమవుతుంది. ఈ సందర్భంగా ఈమె పోస్ట్ చేస్తూ కర్మ ఎవరినీ వదిలిపెట్టదు, కర్మకి ఏం చేయాలో తెలుసు అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చేసిన కాసేపటికి చిన్న గాయాలకేమో నగరమంతా ఉలిక్కి పడుతోంది. పెద్ద నేరాలు జరిగినప్పుడు మాత్రం చాలా మౌనంగా ఉంటున్నారు అంటూ ఘాటుగా స్పందించింది. ఇక ఈమె పోస్ట్ చూస్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ కొడుక్కు జరిగిన ప్రమాదం గురించి స్పందించి పోస్ట్ చేశారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల తన పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ చిన్నారి చేతులు, కాళ్లు గాయాలయ్యాయని, అనంతరం ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లటంతో అస్వస్థతకు గురయ్యారని వెల్లడించారు. ఈ విధంగా ఈ చిన్నారి అగ్ని ప్రమాదానికి గురయ్యారని విషయం తెలియటంతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు, అలాగే రాజకీయ నాయకులు కూడా ఈ విషయంపై స్పందిస్తూ చిన్నారి క్షేమంగా ఉండాలి అంటూ పోస్టులు చేశారు. ఇలాంటి తరుణంలోనే ఈమె కర్మ ఎప్పుడు ఎవరినీ వదిలిపెట్టదు అంటూ పోస్టు చేయటంతో అది పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి చేసిందని స్పష్టమవుతోంది.